హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బ్యాంక్స్లో ఒకటైనటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మొత్తం 511 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. దీనికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అర్హతలు ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కాంట్రాక్ట్ బేసిస్ మీద మొత్తం 511 పోస్టులకి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఈ నెల 9వ తేదీ నుంచి మొదలుపెట్టి ఇదే నెల 29వ తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ అయినా కలిగి ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో అని చెప్పేసి మెన్షన్ చేశారు. 6 months లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వారిని జాబ్స్కి కన్సిడర్ చేయడం జరగదు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే 8 రకాల పోస్టులు ఉన్నాయి. టోటల్గా 511 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి 407 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి మినిమం 24 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు కూడా ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ లేదా డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ ఎవరైతే చేశారో వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకపోయినా నార్మల్ గ్రాడ్యుయేషన్ కలిగినటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పెట్టిన కండిషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అట్లీస్ట్ 6 months అయినా ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. గ్రూప్ హెడ్ అని, అలాగే టెరిటరీ హెడ్, ఈ వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, అలాగే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇంకా ప్రొడక్ట్ హెడ్కి సంబంధించినటువంటి పోస్టులు, హెడ్ ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పోస్టులు, డిజిటల్ సేల్స్ మేనేజర్, అలాగే ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్కి సంబంధించిన పోస్టులన్నీ కలిపి 511 వేకెన్సీస్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ కూడా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు. హైదరాబాద్లో పోస్టింగ్ అనేది రావచ్చు. ఇంకా వీటికి సంబంధించి మన లోకల్ ఏరియాస్లో కూడా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడైతే ఇవ్వచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి క్లియర్ కట్ ఇక్కడ ఈ టేబుల్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్కి సంబంధించి హైదరాబాద్లో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అక్కడ కూడా మీకు పోస్టింగ్ అనేది రావచ్చు. అలాగే విశాఖపట్నంలో ఒక వేకెన్సీ ఉంది. తర్వాత టెరిటరీ హెడ్కి సంబంధించి విశాఖపట్నంలో ఒక వేకెన్సీ అయితే ఉంది, హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మీకు మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కేటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ అలొకేట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ అయితే మనకి కరెక్ట్గా టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం కొన్ని జాబ్స్కి వచ్చేసి 23 years అని, 26 years అని చెప్పేసి, అలాగే 28 అని ఈ విధంగా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి మినిమం టు మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారో అన్ని ఇయర్స్ ఉండాలి. దానితో పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 years చొప్పున వీరికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రెమ్యునరేషన్ అంటే శాలరీ కూడా వీటికి సంబంధించి మంచి శాలరీస్ అయితే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ వచ్చేసి 5 years ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ 5 yearsలో మీ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కనుక బాగున్నట్లయితే ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు చదువుకున్నటువంటి ఈ పర్టికులర్ డిగ్రీస్లో కానీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు. మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే bankofbaroda.co.in అనేటువంటి ఈ యొక్క సైట్లోనికి వెళ్ళినట్లయితే అక్కడ కెరియర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి సంబంధించి 600 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరికైతే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉందో వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి
ఏవైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఈ జాబ్స్ అన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ, అలాగే ఇమేజెస్ కానీ, అలాగే మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ కానీ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ఎంత సైజులో పెట్టి అప్లోడ్ చేయాలనేది ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వాటిని ఏ ఫైల్లో చూస్ చేసుకోవాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు వీటిని చూసుకొని మీరు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్, అలాగే అప్లై లింక్కి సంబంధించినటువంటి ఆ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.